ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. గుండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. నాకు మతిపోవడం ఏంటి? లేకపోతే ఈ పిచ్చి మాటలేంటండి? నా ఈ పిచ్చి మాటలు కాదు, పచ్చి నిజాలు. అరకులో అంజలిని చూశాను, అంజలితో పాటు చంద్రాన్ని కూడా చూశాను. ఏ చంద్రం? అదేనే గీత మగుడు చంద్రశేఖరం. మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. ఇది అరకు కాదండి, హైదరాబాద్. అయితే నర్స్ చెప్పింది నిజమేనన్నమాట. ఇది హైదరాబాదేనా? అవునండి. అయితే నువ్వు ఇక్కడే ఉండు,
నేను వెళ్ళి చార్మినార్ చూసి వస్తాను. అప్పుడు కానీ నా డౌట్ తీయదు. యాండి హలో మిస్టర్ రాంబాబు, హౌ ఆర్ యూ? ఇప్పటివరకు ఆఫ్లో ఉన్నాను. సాయంత్రం గల్లా ఆ ఆఫ్లో ఉంటాను. చూడండి, ఈవిడెవరో చెప్పండి. మా ఆవిడ మరి ఈవిడ? మా ఆవిడ కాదు. నో జోక్స్, బీ సీరియస్. ఆవిడ నర్సు, మీరు డాక్టర్. మీ మెడలో వేసుకుంది స్టెథోస్కోప్, సైంటిస్టులు చూసేది టెలిస్కోప్, నేను వారానికి ఒకసారి చూసేది సినిమా స్కోప్. సార్, ఈయన కోమా నుంచి బయటపడినప్పటి నుంచి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నేను సరిగ్గా మాట్లాడుతున్నాను, మీరే నన్ను అర్థం చేసుకోకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ చేయట్లేదు మిస్టర్, టెస్ట్ చేస్తున్నాం. నువ్వు ఇప్పుడే కోమాలోంచి బయటపడ్డావు కదా, అందుకే అందరినీ గుర్తుపడతావో లేదోనని టెస్ట్ చేస్తున్నాం. అసలు నేను కోమలకి ఎందుకు వెళ్ళాను? నీకు యాక్సిడెంట్ అయింది. ఎక్కడైంది? అరకులోనా, హైదరాబాద్లోనా? మిస్టర్, పూర్తిగా కోలుకునే వరకు ఎక్కువగా మాట్లాడకూడదు. రెస్ట్ తీసుకోండి. డిశ్చార్జ్ అయ్యాక అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. చూడమ్మా, మీరు కూడా ఎక్కువగా మాట్లాడించకండి. అలాగే డాక్టర్. అందరికీ ఫైనల్గా చెప్తున్నాను, మేడం దగ్గర మీరెవరూ బయటపడకూడదు. అంతేకాదు, మీరందరూ ఈ నర్సరీకి స్టాఫ్. నర్సరీ ఓపెనింగ్కి వచ్చిన విఐపీలందరూ రెడీగా ఉన్నారా? ఉన్నారు. తేడా వస్తే పీస్ పీస్ అయిపోతారు. వెల్కమ్ అంజలి గారు, రండి. ఈయన పేరు కాళిదాస్, లీగల్ అడ్వైజర్. నమస్తే. ఈయన రాజు, అకౌంట్ సూపర్వైజర్. ఆయన రమేష్, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్. ఇదేంటి నా పేరు పెట్టారు? అది మా బాస్ లవర్ పేరు. టెన్త్ క్లాస్ లవ్. అప్పుడే పుట్టిన పసిపాప పాదాల్లాంటి స్వచ్ఛమైన ప్రేమ కథ. మా బాసు 10th క్లాస్లోనే అంజలి అనే అమ్మాయిని ప్రేమించారు. కానీ ఆ ప్రేమను ఆ అమ్మాయితో చెప్పలేక మనసులోనే దాచుకున్నారు. ఆమెకు పెళ్ళై తల్లై ఆ పిల్లలకు పెళ్ళీడు కూడా వచ్చింది. కానీ మా బాస్ ఆ అమ్మాయి పట్ల ప్రేమను మర్చిపోలేక ఎప్పటికీ తలుచుకుంటూ ఉండాలని ఈ నర్సరీకి అంజలి నర్సరీ అని పేరు పెట్టారు. రండి. ఈ పూల స్వాగతం మీకోసమే. నాకోసమా? అది నేను అదే మేడం, మీరు చీఫ్ గెస్ట్ కదా, అందుకని రెడ్ కార్పెట్ బదులు
ఫ్లవర్ కార్పెట్ వేయించారు మా బాస్. కానీ ఇవి మనం బిజినెస్ చేసే ఫ్లవర్స్. వీటి మీద బతుకుతూ వీటి మీద నడవలేనండి. నేను చెప్పానా మేడంకి ఇలాంటివి నచ్చవు అని? అది సారీ అంజలి గారు, మన ఇద్దరు భావాలు ఒకటే, అనుభవాలు కూడా ఒకటే అవ్వాలి. దేవా గారు, రండి అందరినీ పరిచయం చేస్తాను. ఈయన పేరు ఫారూకి, వైజాగ్ ఫ్లవర్స్ మార్కెట్ కి కమిటీ ప్రెసిడెంట్. నమస్తే మేడం. నమస్తే. ఇతని పేరు కుమార్, ఏపీ ఫ్లవర్స్ సప్లయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నమస్తే మేడం. నమస్తే. ఇతను చంద్రకాంత్, ఇంటీరియర్ డెకరేటర్. నమస్తే మేడం. నమస్తే. దేవదాస్ గారు చాలా మంచివారు మేడం. ఆయనతో పనిచేయడం మా అదృష్టం. వీళ్ళంతా నా స్టాఫ్. నమస్తే మేడం. నమస్తే. చాకులాంటి కుర్రాళ్ళు. అవునవును, చాకులు తీసే కుర్రాళ్ళు. రండి. రండి. వెల్కమ్ అంజలి గారు. మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉందండి. అది అక్కడ కోకోనట్ ట్రీస్ పెట్టాలనుకుంటున్నాను, వరుసగా అందంగా. ప్లీజ్ సిట్ డౌన్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? వద్దండి. అయితే సార్ తీసుకోండి. వద్దండి, నేను ఐస్ క్రీమ్ తిన్ను. లేదు. లేదు, మీరు తీసుకోవాలి. నా సంతోషం కోసం ఈ ఒక్కసారి తీసుకోండి. అది కాదండి. ఇంకేం మాట్లాడద్దు ప్లీజ్. అంజలి గారు, ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఎందుకు ఆహ్వానించానో మీకు తెలుసా? నా మనసులో మాట చెప్పడానికి. ఏంటది? మొదటిసారిగా గుళ్ళో మిమ్మల్ని చూసినప్పుడు ఎందుకో మీరంటే అభిమానం, ఒక రకమైన ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టాన్ని ఆశ అనాలో, దురాశ అనాలో, లేక ప్రేమ అనాలో నాకు తెలీదు. కానీ నేను ఇష్టపడ్డ మనిషి నా మనిషి అవ్వాలని ఆ రోజే దేవుణ్ణి కోరుకున్నాను. మీరు అంగీకరిస్తే నేను మిమ్మల్ని. నా గురించి మీరేం తెలుసుకోకుండానే అన్నీ తెలుసుకున్నాను. మీరు, మీ నర్సరీ, మీ ఉద్యోగం, మీ వాచ్మెన్, ఇంతకన్నా వివరాలు నాకు అక్కర్లేదు. మీలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. అది అందం వల్ల వచ్చిందో, మీ అమాయకత్వం వల్ల వచ్చిందో నాకు తెలీదు. అదే నన్ను ఆకట్టుకుంది. ఇన్నాళ్ళు ఒంటరి బతుకులో ఎలా బతికానో నాకు తెలీదు. ఎటో వాలిపోతున్న నా జీవితానికి మీరు తోడుగా ఉండండి. నాలో చిగురుస్తున్న కొత్త ఆశలకి ఊపిరిపోయండి. నాలోని ఈ ఆశలే రోజు రోజుకి మీపై మరింత ఇష్టాన్ని పెంచేస్తున్నాయి. ఆ ఇష్టం పెరిగి పెరిగి నన్ను పిచ్చివాడిని చేస్తుంది. ఇప్పుడు నన్ను మీరు కాదు అంటే నేను నిజంగానే పిచ్చివాడిని అవుతాను. మీరు కాదనరని నమ్మకంతోనే ఈ ప్రపోజల్ చేస్తున్నాను. అంజలి, ఐ లవ్ యూ. ఏంటి? ఏమైంది? ఏం లేదండి. చూసారా, ఐస్ క్రీం నాకిష్టం లేకపోయినా నాతో బలవంతంగా తినిపిస్తున్నారు. మీరిష్టపడ్డా కానీ అది మీకు దక్కలేదు. అందుకే అంటారు, ఏదైనా మనకి దక్కాలి అంటే ప్రాప్తం ఉండాలి అని.
నువ్వు నా దానివయ్యే ప్రాప్తం నాకుంది. భగవంతుడా, మా ఆయనకి స్పృహ తెప్పించావు, చాలా సంతోషం. కానీ ఆయన వల్ల నా చెల్లికి ఎటువంటి ఆపద రాకుండా చూడు స్వామి. ఇక నుంచైనా ఆయన ప్రవర్తన మారి మేమంతా సంతోషంగా ఉండేటట్టు చూడు స్వామి. మాధవి గారు, రండి. పదమ్మ. మాధవి గారు, కొన్నాళ్ల పాటు ఈ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ అమ్మాయి ఈమె అంజలి ఆడపడుచు. ఈవిడ మీ వదిన అక్కయ్య. అంజలికి ఆడపడుచు అంటే నాకు కూడా ఆడపడుచువేనమ్మా. రా. కొన్నాళ్ల పాటు తులసి మీ ఇంట్లో ఉండటానికి మీకేమన్నా అభ్యంతరమా? అదేంటండి అలా అంటారు? ఏ సంబంధం లేకుండానే మాకు మీరింత సహాయం చేస్తున్నారు. సొంత ఆడపడుచు మా ఇంట్లో ఉండడానికి మాకేంటి అభ్యంతరం? కానీ ఏంటో చెప్పండి. ఆయనకి స్పృహ వచ్చేసింది. గుడ్ న్యూస్ చెప్పారండి. అది నాకు సంతోషమే. కానీ ఆయన వల్ల అంజలికి ఏ అపకారం జరుగుతుందోనని కంగారుగా ఉంది. ఆ విషయంలో మీరేం వర్రీ అవ్వకండి, అదంతా నేను చూసుకుంటాను. తులసి ఇక్కడ ఉండటానికి ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఆయనే ప్రాబ్లం. ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తే ఈమెవరని అడుగుతారు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? ఇంకా తెలీదు. సరే, ఒక పని చేయండి. మీ వారు ఇంటికి వచ్చేదాకా ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. మీ వారు డిశ్చార్జ్ అయ్యే రోజు నాకు చెప్పండి, నేను వచ్చి తీసుకెళ్తాను. సరేనండి, నాకు కూడా తోడుగా ఉంటుంది. కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? మీరు అంజలి జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నించి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. అంజలి వల్ల మీ కాపురంలో సమస్యలు తెచ్చుకోకండి. మీరు అలాంటి భయాలేం పెట్టుకోకండి. అంజలి జీవితం బాగు చేయడం నా బాధ్యత. ఎన్ని సమస్యలు ఎదురైనా నా బాధ్యత తీరుస్తాను. కానీ నాది కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటండి? నేను అంజలి జీవితం బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నానని అంజలికి తెలియకూడదు. తెలియకూడదా? అవునండి, మీలాగే అంజలి కూడా భయపడుతుంది. తన వల్ల నాకే సమస్యలు వస్తాయోనని కంగారు పడుతుంది. అందుకే అంజలికి తెలియకుండా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కనుక మీరు కూడా చెప్పకండి, తెలిస్తే నన్ను ఆపేస్తుంది. అలాగేనండి. నా చెల్లి జీవితం బాగుపడితే నాకు అదే చాలు. కానీ మీ జీవితం కూడా కాస్త చూసుకోండి. ఆ భయం మీకు వద్దన్నాగా, ఇక ఆ విషయం మర్చిపోండి. వస్తాను. తులసి, జాగ్రత్తమ్మా. అలాగే. మాధవి గారు, ఈ అమ్మాయిని బయటికి ఎక్కడికి తీసుకెళ్ళకండి. ఈ అమ్మాయి కోసం ఎవరో వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి హాస్టల్లో ఉంటే మంచిది కాదని ఇక్కడికి తీసుకొచ్చాను. జాగ్రత్తగా చూసుకోండి. మీరు నిశ్చింతగా ఉండండి. మా ఆడపడుచుని జాగ్రత్తగానే చూసుకుంటాను. వెళ్ళొస్తానండి. ఏది ఇటు తిరుగు. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. పొండత్తా. పోతానులేవే, కాసేపు అయితే మీ మమ్మీ డాడీ వస్తారుగా, వాళ్లతో పాటు నేను ఎలాగూ వెళ్తాను. కానీ ఓ మాట చెప్తాను, గుర్తుంచుకో. నీ అందంతో మీ వారిని ఆకట్టుకుని గుప్పెట్లో పెట్టుకో. లేదంటే నీ జీవితం కూడా లలిత బతుకైపోతుంది. ఆ అమ్మాయి చెప్పింది మర్చిపోకు. మొగుణ్ణి కొంగున ముడేసుకో, లేదంటే పరాయిదాని కొంగు చూసి లొంగిపోతాడు.